విశాఖ నగరంలోని శారదా పీఠం పునాదులు కదులుతుండడం తెలుగు శక్తి చేసిన పోరాటాల వల్లనే సాధ్యమైందని, ఇది ప్రజల విజయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఇదే విషయంపై మంగళవారం ఉదయం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శారదా పీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని తాము గతంలో శారదా పీఠం అక్రమాలపై పెందుర్తి తహసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. తాము చేసిన ఫిర్యాదుల ఫలితంగానే సర్వే నిర్వహించిన అనంతరం పెందుర్తి తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ, శారదా పీఠంలో కొంతమేర భూమి ఆక్రమణలో ఉందని మీడియాకు తెలియజేశారని అన్నారు. అయితే విషయం సున్నితమైంది కావడంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని అప్పట్లోనే ప్రకటించారని అన్నారు. ఇప్పుడు తాజాగా శారదా పీఠంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉండగా అందులో 22 సెంట్లు ఆక్రమణకు గురైందని పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ప్రకటించారని అన్నారు. ఆక్రమిత స్థలంలో ఉన్న నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదో సమాధానం చెప్పాలని శారదా పీఠం మేనేజర్కు నోటీసు జారీ చేశారని అన్నారు. ఒకవేళ తగిన సంజాయిషీ ఇవ్వని పక్షంలో ఆక్రమణలను తొలగించడంతో పాటు ఆక్రమిత స్థలంలో ఉన్న ఆస్తులను జప్తు చేస్తామని ఆ నోటీసులో ఎంఆర్ఓ పేర్కొన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శారదా పీఠంలో విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు తరలిపోకుండా ఉండేందుకు పోలీసులు తగిన బందోబస్తును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎటువంటి గుర్తింపు లేని శారదా పీఠానికి అధిపతి అని చెప్పుకున్న స్వరూపానందకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని అన్నారు. ఇదే క్రమంలో భీమిలిలో కారు చౌకగా ఎకరా ₹1,00,000 చొప్పున కోట్లాది రూపాయల విలువ చేసే భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం దారాదత్తం చేసిందని అన్నారు. అక్కడ ఆశ్రమం నిర్మిస్తామని చెప్పిన స్వరూపానంద వాణిజ్య అవసరాల కోసం ఆ స్థలాన్ని ఉపయోగించే ప్రయత్నం చేశారని బివి రామ్ ప్రస్తావించారు. ఆ భూముల వ్యవహారంపై కూడా తాము ఫిర్యాదులు చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం శారదా పీఠం మధ్య జరిగిన అక్రమ కార్యక్రమాలకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బివి రామ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి బోడేపూడి దొరబాబు, మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్యాంప్రసాద్, లాడి కిషోర్ కుమార్, అలాగే డాక్టర్ కె సురేష్, పీతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రులు కూల్చడం జరిగింది. కానీ ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధన చర్యలు తీసుకోవాలి, కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిట్, ఎందుకంటే అక్రమాలు అంతా ఇంత చేయలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప శస్త్ర ఎదురు విప్రో చేసి విపరీతమైన లావాదేవీలు జరిగినాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతుంది ఖాయమని చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆస్తులు, సంపద తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది. మరి గతంలో మనం చూసాం, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. మరి ఈరోజు సాక్షాత్తు గత ప్రభుత్వం 300 కోట్లు చేసి భూమిని దారాదత్తం చేసి ఆ భూమిని ఇలా తిరిగి ప్రభుత్వం తీసుకుందంటే మరి జగన్మోహన్ రెడ్డి దేనికి ఇచ్చారు అడుగుతున్నాం. మేము కోరుతుంది ఒకటే,